పాఠశాల ప్రక్రియ, వైజ్ఞానిక ప్రదర్శన. క్షేత్ర పర్యటనకు ఉదాహరణ వాతావరణ దర్శనాలయాన్ని సందర్శించటం. విజ్ఞాన శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడి యొక్క సామాజిక బాధ్యత. సమాజంలో మూఢాచారాలను, మూఢ విశ్వాసాలను తొలగించడము. విజ్ఞాన శాస్త్రాన్ని అనీత విధానంలో జన బాహుళ్యానికి అందించే కార్యక్రమం, వైజ్ఞానిక ప్రదర్శనలు. విజ్ఞాన శాస్త్రాన్ని అనీత విధానంలో జన బాహుళ్యానికి అందించే కార్యక్రమం, వైజ్ఞానిక ప్రదర్శనలు. కేరళ శాస్త్ర పరిషత్ ప్రచురించిన గ్రంథము యురేకా శాస్త్రగతి శాస్త్ర కేరళం. కేరళ శాస్త్ర పరిషత్ ప్రచురించిన గ్రంథం యురేకా శాస్త్రగతి శాస్త్ర కేరళం. పొగరాని పొయ్యి వీరి శాస్త్ర పరిశోధనలో భాగం KSSP కేరళ సైన్స్ శాస్త్ర పరిషత్తు. పొగరాని పొయ్యి వీరి శాస్త్ర పరిశోధనలో భాగము KSSP అంటే కేరళ శాస్త్ర పరిషత్తు. ఏకలవ్య శాస్త్ర బోధనా ప్రాజెక్టు ప్రారంభించబడిన రాష్ట్రం మధ్యప్రదేశ్. ఏకలవ్య ప్రాజెక్టులో విద్యార్థుల సమూహాన్ని కింది విధంగా పిలుస్తారు. ఢిల్లీ గ్రామీణ వ్యవసాయ కార్యక్రమాలకు అనుగుణంగా అభివృద్ధి పరిచిన పనిముట్లను తయారు చేసేది. ESTP ఏకలవ్య టీచింగ్ ప్రాజెక్టు. ఏకలవ్య టీచింగ్ ప్రాజెక్ట్ సహకారం అందించిన స్నేహితుల గ్రామీణ కేంద్రం ఉన్నది హోషంగాబాద్. భారత్ జాతీయ సైన్స్ డే నాడు ప్రారంభించిన సంస్థ జన విజ్ఞాన వేదిక. జన విజ్ఞాన వేదిక ప్రచురించిన పుస్తకం మ్యాజిక్ అండ్ మ్యాజిక్. విజ్ఞాన శాస్త్ర సంఘం యొక్క విధి, పరిశీలనా శక్తి, పఠనా శక్తిని పెంపొందించడం, శాస్త్రీయ వైఖరులు పెంపొందించడం, తరగతిలో సాధ్యం కాని క్లిష్ట ప్రయోగాలు నిర్వహించడం, విద్యార్థులు వారి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు చేయడం. భారతదేశం మొదటగా ఏర్పాటైన మొదటి అనీత శాస్త్ర పరిశోధనా కార్యక్రమము కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. భారతదేశం మొదటగా ఏర్పాటైన మొదటి అనీత శాస్త్ర బోధనా కార్యక్రమము కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. బాల శాస్త్రజ్ఞులను గుర్తించడానికి ఉపయోగపడే కార్యక్రమము వైజ్ఞానిక ప్రదర్శనలు. బాల శాస్త్రజ్ఞులను గుర్తించడానికి ఉపయోగపడే కార్యక్రమం వైజ్ఞానిక ప్రదర్శనలు. పిలానీ సైన్స్ సెంటర్ ఉన్న రాష్ట్రము రాజస్థాన్. పిలానీ సైన్స్ సెంటర్ ఉన్న రాష్ట్రం రాజస్థాన్. మొట్టమొదటి పర్యావరణ పరిరక్షణ సమావేశం జరిగిన ప్రదేశం స్వీడన్. వివిధ పాఠ్యాంశాల మధ్య సహసంబంధాన్ని ఏర్పరిచే అనీత కార్యక్రమం క్షేత్ర పర్యటన. బాహ్య ప్రపంచాన్ని తరగతి 4 గోడల మధ్యకు తీసుకురావడంలో సహాయపడేది ప్రదర్శనశాలలు. విజ్ఞాన శాస్త్ర సంఘానికి స్పాన్సరు విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు చైర్మన్ కలెక్టరు. గ్రంథాలయ కమిటీలో ఉండని వారు ఇందులో 4 ఇచ్చారు, వాటిలో ఎవరో చెప్పాలి. ప్రధాన ఉపాధ్యాయులు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, విద్యార్థులు. ఉండని వాళ్ళు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ఉండరు. గ్రంథాలయ కమిటీలో ప్రధాన ఉపాధ్యాయుడు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఉంటారు. సప్లిమెంటరీ పుస్తకాలకు ఉదాహరణ శాస్త్రవేత్తల జీవిత గాథల పుస్తకాలు. సముద్ర జలాలు, లోహ శాస్త్రం మొదలైన రంగాల్లో పరిశోధనలు నిర్వహించేది శాస్త్రీయ పారిశ్రామిక మండలి. సముద్ర జలాలు, లోహ శాస్త్రం మొదలైన రంగాల్లో పరిశోధనలు నిర్వహించేది శాస్త్రీయ పారిశ్రామిక మండలి. భారతదేశ అణుపితామహుడు. భారతదేశ అణుపితామహుడు డాక్టర్ హోమీజే బాబా, హోమీ జహంగీర్ బాబా. మొట్టమొదటి దేశీయ అణు రియాక్టరు అప్సరా. మొట్టమొదటి దేశీయ అణు రియాక్టరు అప్సరా. DRDL ద్వారా తయారు చేయబడిన యుద్ధ ట్యాంకు వైజయంతి. DRDL ద్వారా తయారు చేయబడిన యుద్ధ ట్యాంకు వైజయంతి. జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ హైదరాబాదులో కలదు. జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ హైదరాబాదులో ఉంది. అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే క్రింది విధంగా మార్పు చెందింది. భాభా అణు పరిశోధన కేంద్రం. అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే క్రింది విధంగా మార్పు చెందింది. భాభా అణు పరిశోధన కేంద్రం. సైన్స్ గ్రంథాలయం యొక్క ముఖ్య లక్షణము శాస్త్రీయ విలువలు, నైపుణ్యాలను పెంపొందించగలగాలి. అంతరిక్ష సాంకేతికను అభివృద్ధి పరిచి దానిని జాతీయ సమస్యలను ఎదుర్కోవడం, అనుప్రయుక్తం చేయడం అనేది విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో నిమగ్నమైన కింది సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇస్రో అంతరిక్ష సాంకేతికను అభివృద్ధి పరిచి దానిని జాతీయ సమస్యలను ఎదుర్కోవడం, అనుప్రయుక్తం చేయడం అనేది విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో నిమగ్నమైన కింది సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇస్రో ఇది 2019 DSC బిట్.
విజ్ఞాన శాస్త్ర సాంకేతిక విభాగం వారిచే ఇన్స్పైర్ అవార్డ్ స్కీమ్ ప్రారంభించిన విద్యా సంవత్సరం 2007-2008. ఇది కూడా ప్రీవియస్ డిఎస్సి బిట్టు. విజ్ఞాన సాంకేతిక విభాగం వారిచే ఇన్స్పైర్ అవార్డ్ స్కీమును ప్రారంభించిన విద్యా సంవత్సరం 2007-2008. పాఠశాలలో ప్రత్యేక ఉపన్యాసాలు, సెమినార్లు, సింపోజియం నిర్వహించడానికి అనువైన వేదిక సైన్స్ క్లబ్. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాల వల్ల ఒక ఉపయోగము: విస్తృత పఠన అలవాట్లు కలుగుతాయి. మన రాష్ట్రంలో రీజనల్ సైన్స్ సెంటర్ ఉన్న ప్రదేశం, మన రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వరంగల్. విద్యార్థులు వారి అభిరుచుల మేరకు కృత్యాలను ఎన్నుకొని వారి అభీష్టం మేరకు పనిచేయగల స్వాతంత్రాన్ని ఇచ్చేవి వైజ్ఞానిక సంఘాలు. విద్యార్థులు వారి అభిరుచుల మేరకు కృత్యాలను ఎన్నుకుని వారి అభీష్టం మేరకు పనిచేయగల స్వాతంత్రాన్ని ఇచ్చేవి వైజ్ఞానిక సంఘాలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజ్ఞానిక ప్రదర్శనశాల బిర్లా సైన్స్ సెంటర్.